హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ శీతాకాల సమావేశాలు ఇటీవల ముగిశాయి. తాజాగా ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. మాజీ ప్రధానమంత్రి దివంగత మన్మోహన్ సింగ్కు సంతాప తీర్మానాన్ని ఆమోదించడానికి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా అసెంబ్లీ వేదికగా ఒక వింత చోటు చేసుకుంది. ఎక్కడ చూసినా ఉప్పు నిప్పులా ఉంటున్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఒకే మాట చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్కు మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా తన ప్రసంగంలో కేటీఆర్ చెప్పారు. అయితే మొదటి సభలో మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో తెలంగాణలో మన్మోహన్ సింగ్ విగ్రహం పెట్టాలని, మంచి ప్రదేశంలో ఆయన విగ్రహం పెడతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మన్మోహన్ సింగ్ దేశాన్ని కష్టకాలంలో ముందుకు నడిపించిన తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందని గుర్తు చేసిన ఆయన రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ కృషిని విస్మరించలేమన్నారు. ఉపాధి హామీ, ఆర్బీఐ, ఆధార్ లాంటి చట్టాలు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ ప్రభుత్వానిది అని కొనియాడారు. సరళీకృత విధానంతో భారత ప్రపంచంతో పోటీ పడేలా చేశారని, దేశానికి విశిష్టమైన సేవలు అందించారన్నారు. ఈ తరంలో మన్మోహన్ సింగ్తో పోటీ పడేవారే లేరని రేవంత్ పేర్కొన్నారు. అనంతరం ఈ తీర్మానానికి మద్దతు ఇస్తూ మాట్లాడిన కేటీఆర్ మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ప్రకటనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా చెప్పారు. భారతరత్న పురస్కారానికి మన్మోహన్ పూర్తిగా అర్హులని, ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని చెప్పారు. ఇది చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మధ్య రాజకీయంగా అన్ని ఆరోపణలు, గొడవలు, అరెస్టులు మాత్రమే నడిచాయి. కానీ మొట్టమొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి మాటకు మద్దతు తెలపడం ప్రాధాన్యతను సంతరించుకుంది.